డీటెయిల్స్ చూసినట్టయితే లోక్సభలో జంతర్ మంతర్ ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని చెప్పిన కేంద్రం మాటలకే పరిమితమైంది. నీట్ లీకేజీలపై చర్చిద్దాం, అమిత్ షా వస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇంతలోనే విపక్షాలు నిరసనలు చేస్తున్నాయనే వంకతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రేపు ఒక్కరోజు మాత్రమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం మిగిలి ఉంది. చూడాలి మరి రేపైనా చర్చ జరుపుతారు, మామ అనిపించి సభలను ముగిస్తారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి నీట్ లీకేజీలపై చర్చిస్తాం, అలాగే జంతర్ మంతర్ వద్ద ఆందోళనల మీద కూడా క్షుణ్ణంగా అమిత్ షా మాట్లాడతారు అని చెప్తున్నారు. బట్ ఏం జరగట్లేదని చెప్పేసి విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది కదా, మరి ఇప్పటికైనా రేపైనా దానిపైన చర్చ జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. కేంద్రం మాత్రం జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనలు, నీట్ పరీక్షల వ్యవహారం, అలాగే జూలై 20 తేదీన పోలీస్ చర్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పదే పలుమార్లు లోక్సభ వేదికగా ప్రకటించినప్పటికీ హౌస్ లో అలాగే పార్లమెంట్ లో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగిస్తే ఈ రోజు లిస్ట్ లో కూడా నిన్న లోక్సభలో ఉన్నప్పటికీ ఈ విషయంపైన ఒక స్పందన అమిత్ షా నుంచి రాకపోయింది. గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి జూలై 20 తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప పార్లమెంటుకు వస్తున్నారు కానీ లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ప్రధానమంత్రి అమిత్ షా రాకపోవడానికి కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతూ ఈ రోజు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చర్చ మాత్రం జరుగుతుందని విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. విపక్షాలు దీనిపైన కేంద్రం మాత్రం వాయిదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం తాము చర్చకు సిద్ధంగా ఉందని చెప్తూ వస్తుంది. దీని కారణంగా ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా ఉంటే వెంటనే చర్చ చేపట్టాలని కోరుతున్నప్పటికీ దీనిపైన కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం కారణంగా వాయిదాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు దానిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. ఆదేశాలు ఇచ్చింటే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి రాజీనామా చేయాలి. ఆదేశాలు ఇవ్వకపోతే ఆ మంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ అయితే ఆ హోంమంత్రిత్వ శాఖ నుంచి అలా నుంచి అమిత్ షా తప్పుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం ప్రస్తుతం కనబడుతుంది. షెడ్యూల్ ప్రకారం వర్షాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. అమిత్ షా సభలో సమాధానం ఇస్తారని రిజిజు చెప్పినట్టుగా ఇప్పటికీ కూడా ఆ విషయం పైన ఒక స్పష్టత రాకపోవడంతో విపక్షాలు లోక్సభ రాజ్యసభ వేదికగా ఆందోళన కొనసాగిస్తున్నాయి. చర్చకు ప్రభుత్వం నిజంగా సిద్ధమైతే ప్రత్యేకంగా సమయం కేటాయించి చర్చ ప్రారంభించాలని చెప్పి వారు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అధికార పక్షం మాత్రం విషయం పైన స్పందన లేదు. తాము చర్చకు సిద్ధమైన విషయాన్ని కొనసాగిస్తున్నటువంటి ధోరణితో కనపడింది. ఢిల్లీ పోలీసుల చర్యపై హోంమంత్రిత్వ శాఖ అంతర్గత విచారణ లేదా నివేదిక విషయం పైన కూడా ఒక స్పష్టత లేకపోవడంతో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గాయపడిన విద్యార్థులు, అరెస్టులు, నిర్బంధాల సంఖ్య విషయం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక విద్యార్థులపై చేస్తున్నటువంటి చర్యలపైన ఒక స్పష్టమైన రిపోర్ట్ ను పార్లమెంట్ వేదిక ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇటు నీటు పరీక్షల లీకేజీల విషయం పైన ఎంతో మందిని అరెస్ట్ చేశారు, ఎన్ని కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి, అసలు ప్రధాన సూత్రధారులుగా ఎవరిని చేర్చారనే విషయాన్ని హౌస్ కు తెలియజేయాలని చెప్పి ప్రతిపక్షాలు పట్టిపడుతున్నప్పటికీ కూడా అధికార పక్షం సిద్ధమని చెప్పి దీనిపైన సమయాన్ని కేటాయించాల్సిన ధోరణిలోనే వాయిదాల పర్వం కొనసాగుతుంది. రేపటితో వర్షాకాల సమావేశాలు కూడా ముగియబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.